ఉమ్మడి నల్గొండ జిల్లాను వర్షాలు అతలాకుతలం చేశాయి. కుండపోత వర్షాలకు హైదరాబాద్ టు విజయవాడ హైవే బ్లాక్ అయింది. కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద బ్రిడ్జి కుప్పకూలిపోయింది. దీంతో విజయవాడ వెళ్లాల్సిన వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు నరకం అనుభవించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. కుండపోత వర్షాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను అతలాకుతలం చేశాయి, జనజీవనాన్ని స్తంభింపజేశాయి. ప్రధానంగా రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ ధ్వంసమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన కోదాడ పక్కన దాటగానే ఏదైతే రామాపురం క్రాస్ రోడ్ వద్ద ఒకసారిగా బ్రిడ్జి కుప్పకూలింది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి వాహన రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. ప్రస్తుతం మనం అద్దంకి టు నార్కట్పల్లి రహదారి పైన ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి వాహనాలన్నింటినీ కూడా విజయవాడ వెళ్తున్నటువంటి వాహనాలని వయా నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, దామరచర్ల, గుంటూరు, పిడుగురాల మీదుగా విజయవాడ పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే కోదాడ పక్కన ఉన్నటువంటి రామాపురం క్రాస్ రోడ్ వద్ద ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలడంతో రాకపోకలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాబట్టి ట్రాఫిక్ అంతా కూడా డైవర్షన్ చేశారు పోలీసులు. ఇక ఖమ్మం వెళ్ళినటువంటి వాహనాలకు కూడా తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. దీంతో ఇక్కడిగా వెళ్తున్నటువంటి ప్రస్తుతం మనం చూసుకున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా నార్కట్పల్లి దాటగానే కేతపల్లి, కటంగూరు, నకరికల్ మించి వయా తుంగతుర్తి, మద్దిరాల, అదేవిధంగా మరిపేట బంగ్లా మీదుగా ఖమ్మం తరలిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలిపోవడంతో దాదాపు 10 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. విజయవాడ వైపు వెళ్తున్నటువంటి బ్రిడ్జి కూలిపోవడంతో ఎక్కడికక్కడ కూడా 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆహాకారాలతో వాళ్ళకు తినడానికి తిండి కూడా లేక ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఇరుక్కుపోయి పిల్లపాపలతో చాలా అవస్థలు పడ్డటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో ఉదయాన్నే అక్కడ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్, సూర్యాపేట ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అక్కడ చేరుకున్నారు. ఆంధ్ర సంబంధించినటువంటి పోలీసులు కూడా చేరుకొని ఎక్కడికక్కడ కూడా సమన్వయం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసి వయా మిర్యాలగూడ, గుంటూరు, పిడుగురాల మీదుగా విజయవాడ పంపించారు. ఆ వాహనాలన్నింటినీ కూడా నార్కట్పల్లి వద్దనే పోలీసులు అక్కడ ప్రత్యేక బారికేడ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క వాహనాన్ని కూడా ఆపి అడుగుతూ ఉన్నారు. విజయవాడ వైపు వెళ్ళేటువంటి వాహనాలు అక్కడ రోడ్డు తెగింది, పోవట్లేదు కాబట్టి మీరు వయా మిర్యాలగూడ, నల్గొండ, దామరచల మీదుగా, గుంటూరు మీదుగా విజయవాడ వెళ్ళవలసిందిగా వారికి సూచిక బోర్డులు పెట్టారు. వాటికి సూచన చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ అంతా కూడా మళ్ళిస్తూ ఉన్నారు. ఖమ్మం వెళ్ళే వాహనాల్ని నకరికల్ వద్దకు వచ్చేలాగా చూసి నకరికల్ నుంచి వయా తుంగతుర్తి, మద్దిరాల, మరిపేట బంగ్లా మీదుగా ఖమ్మం వెళ్ళేలాగా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ట్రాఫిక్ సమస్య అనేది అంతరాయం లేకుండా ఏర్పడింది. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉంది. ఇక మరొక 48 గంటల పాటు కూడా ఆ బ్రిడ్జి పునరుద్ధరించే పరిస్థితి లేదు. ఈ రహదారిని విస్తరింపజేసేటప్పుడే జిఎంఆర్ సంస్థ రెండు వైపులా రోడ్డు నిర్మించి బ్రిడ్జి కట్టాల్సి ఉండగా కేవలం విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళే బ్రిడ్జిని మాత్రమే కొత్తగా నిర్మించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి మార్గంలో పాత బ్రిడ్జినే రెనోవేషన్ చేయడంతో అది భారీ వరదకు కూలిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించి బ్రిడ్జి పైనుంచి నీలిపోవడంతోనే కింద ఉన్నటువంటి పిల్లర్లన్నీ కూడా కుంగిపోయి ఆ బ్రిడ్జి కూలిపోయిందని ఇరిగేషన్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు చెప్తా ఉన్నారు. ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా పోలీసులు సూచనలు పాటిస్తూ ట్రాఫిక్ డైవర్షన్ చేసే విధంగా పోలీసుల సూచనలు పాటిస్తూ వాళ్ళందరూ కూడా వారి గమ్యస్థానాలకు వెళ్ళాలని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా పోలీసులు ఒకటే చెప్తా ఉన్నారు, భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి, కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఒక్క రోజులోనే 30-40 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుంది కాబట్టి అనుకోకుండా గంటల వ్యవధిలోనే రహదారిపైన 5-6 అడుగుల మేర వరదలు ప్రవహిస్తూ ఉన్నాయి. కాబట్టి అవసరమైతేనే రోడ్ల మీదకి రావాలి, అవసరమైతేనే వాహనాలను బయటికి తీసుకురావాలి, వీలైనంతగా ప్రయాణాలన్నింటినీ కూడా రద్దు చేసుకోవాలని కూడా పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితిని మనం నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలో చూసాం. నిన్న కోదాడలో అయితే వర్ష బీభత్సం కొనసాగింది. ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. హుజూర్నగర్ మున్సిపాలిటీలో అయితే గందరగోళంగా తయారైంది. ఈరోజు కూడా ఉదయాన్నే మేలచెరువు మండలం కందిబాటు వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో మేలచెరువు టు కోదాడ సంబంధించినటువంటి రాకపోకలన్నీ కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇక కోదాడ నియోజకవర్గం నడిగొండ మండలం రామచంద్రపురం వద్ద సాగరేడు కాలువకు గండిపడడంతో పెద్ద ఎత్తున దాదాపు 5-6 వేల క్యూసెక్ల నీరంతా కూడా సమీపమైనటువంటి పొలాల్లోకి వెళ్ళింది. సమీపమైనటువంటి పొలాల్లో ఇసుక మేటలు వేసింది. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం కలెక్టర్లు అంచనా వేసిన దాన్ని బట్టి నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో దాదాపుగా 5,000 ఎకరాల్లో వరి పంటలు, పత్తి పంటలు, మిర్చి పంటలన్నీ కూడా నష్టపోయామని కూడా రైతులు చెప్తున్నట్టుగా ప్రాథమికంగా ప్రణాళికలు రచించారు. వారందరూ కూడా ఆదుకుంటామని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రస్తుతం తెగిపోయినటువంటి సాగర్ ఎడమకాలకు సంబంధించినటువంటి స్థలాన్ని పరిశీలించారు. అధికారులతో కలిసి వెంటనే గండి పూడ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. వెంటనే రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం అందించేలాగా కూడా చర్యలు తీసుకుంటాం
తీసుకుంటామని చెప్తా ఉన్నారు. చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో ఇద్దరు వ్యక్తులు వాళ్ళ దురదృష్టకరం, వారికి నష్టపరిహారం అందించేలాగా ప్రభుత్వంతో మాట్లాడతానని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ తెలపడం జరిగింది. అయితే పేరుకే కంట్రోల్ రూమ్లు ఉన్నాయి కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదని నిన్న నుంచి కూడా కోదాడ వాసులు మొత్తుకుంటూ ఉన్నారు, వాపోతూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇళ్లలోకి నీరు వచ్చి ఎక్కడికక్కడ ఇళ్లలోకి పాములు తేళ్లు వచ్చి తామందరూ కూడా ఇబ్బంది పడ్డాం, చిన్నపిల్లలకు పాల ప్యాకెట్ కొనే పరిస్థితి కూడా లేదు, కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా రాలేదని కూడా హుజూర్నగర్ కోదాడలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని కూడా నేపథ్యాన్ని కూడా మనం చూసాం. కానీ అధికారులు మాత్రం స్పందించలేదు. ఒక రెస్క్యూ టీంని కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు, ఒక పడవల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు, ఎన్డీఆర్ బృందాలను కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం మాకు ఎట్లా ఉన్నామని అడిగే నాథుడు కూడా లేడని కోదాడలోని పలు కాలనీలో నీటమైనటువంటి కాలనీ ప్రజలు మనతో వాపినటువంటి పరిస్థితిని కూడా నేనంతా కూడా చూసాం. వరుణుడు నిన్న సాయంత్రం నుంచి కాస్త శాంతించడంతో పెను ప్రమాదాలు తప్పాయి ఎక్కడికక్కడ కూడా. నిన్న అదే రకంగా వర్షం కానీ కంటిన్యూ అయితే కోదాడ మొత్తం మునిగిపోయేది, హుజూర్నగర్ మొత్తం మునిగిపోయేదని కూడా ప్రజలు ఒక భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితిని కూడా మనం చూసాం. ఇక హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి ఎప్పుడు రద్దీగా ఉంటుంది, 16 రాష్ట్రాలకు అనుసంధానంగా ఉంటుంది, ఆంధ్ర తెలంగాణకు ఒక సరిహద్దుగా ఉంటుంది. ఈ రహదారిపైనే రామాపురం క్రాస్ రోడ్ వద్ద బ్రిడ్జి ఒక్కసారి కుప్పకూలడంతో వాహనాలన్నీ కూడా చెల్లాచెదిరి అయిపోయాయి. ఎటు వెళ్తూనే అర్థం కావట్లేదు, ఎటు వాహనాలన్నీ కూడా డైవర్షన్ చేస్తూ అంతిమంగా విజయవాడ వెళ్ళేలాగా పోలీసులు చర్యలు తీసుకోవడంతో ప్రయాణికులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులందరూ కూడా కాస్త ఉపశమనం పొందారని చెప్పాలి. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సగటున 30 సెంటీమీటర్ల వర్షపాతం హుజూర్నగర్ కోదాడ ప్రాంతాల్లో కురిసింది. దీంతో అతలాకుతలమైంది, జనజీవనం స్తంభించిపోయింది. ప్రధానంగా రహదారులు అయితే ఎక్కడికక్కడ కూడా తెగిపోయినటువంటి పరిస్థితి అంతా కూడా మనం చూసాం. నిన్న మఠంపల్లిలో అయితే ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీలకు సిమెంట్ సరఫరా చేసేటువంటి గూడ్స్ రైలు తిరిగేటువంటి రైల్వే ట్రాక్ కూడా అక్కడ తెగిపోయింది. అక్కడ దెబ్బతినడంతో నిన్న రాత్రి నుంచి అక్కడ తెగిపోయినటువంటి రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు కూడా రైల్వే శాఖ అధికారులు పూర్తి చేశారు. కొద్దిసేపటి క్రితమే మేలచెరువు మండలం కందిబడ దగ్గర బ్రిడ్జి కూలిపోవడంతో మేలచేరుడు కోదాడ రహదారికి సంబంధించినటువంటి వాహన రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన రామాపురం క్రాస్ రోడ్ వద్ద తెలంగాణ ఆంధ్ర బార్డర్ వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి కూలిపోవడంతో 6 గంటలుగా ప్రయాణికులు ఎక్కడికక్కడ వాళ్ళు అక్కడే రోడ్ల మీద కూర్చొని చిన్నపిల్లలతో కట్టుబట్టలతో తిండి తిప్పలు లేకుండా నానా అవస్థలు పడేటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఎటకేలకు పోలీసులు రంగంలో దిగి ఆంధ్ర తెలంగాణ పోలీసులు సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ డైవర్షన్ చేయడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది. ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా విజయవాడ వైపుగా వెళ్తూ ఉన్నాయి. ఈ బ్రిడ్జి పునరుద్ధరణ చేయడానికి దాదాపు వారం రోజులు పెట్టే అవకాశం ఉందని కూడా ఇరిగేషన్ అధికారులు ఆర్ఎంబీ అధికారులు చెప్తా ఉన్నారు. ఆలోపే ఏదైతే ఒకవైపు వన్ సైడ్ ఉన్నటువంటి వన్ వే ఓపెన్ చేసి వచ్చేటువంటి వాహనాలను అనుమతిస్తాం, కాస్త పాలేరు వాగు శాంతించిన తర్వాతనే పునరుద్ధరణ చర్యలు చేపడతామని కూడా పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. ఒక ఎన్డీఆర్ బృందాన్ని కూడా అక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఏదైనా ప్రమాదం తలెత్తితే పాలేరు వాగులో ఎవరైనా గల్లంతైతే వారిని రక్షించేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మొత్తంగా అతలాకుతలమైంది. కుండపోత వర్షం నల్గొండ జిల్లాను అతలాకుతలం చేసింది, జనజీవనాన్ని స్తంభించింది. రహదారులు అయితే కోలుకోలేని దెబ్బతీసింది. రహదారులు ఎక్కడికక్కడ కూడా దెబ్బతినిపోయి తెగిపోయి వాహన వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నెలకొంది. కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీ న్యూస్, నల్గొండ.